హలో ఎవరివన్, వెల్కమ్ టు అ న్యూ టాపిక్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే పవర్ సేవింగ్ ఫీచర్ ఇన్ 8051. 8051లో 2 పవర్ సేవింగ్ మోడ్స్ ఉంటాయి. ఏంటి పవర్ సేవింగ్ మోడ్స్ అంటే ఒకటి ఐడిల్ మోడ్, ఇంకొకటి పవర్ డౌన్. ఐడిల్ మోడ్లోకి కానీ పవర్ డౌన్ మోడ్లోకి కానీ ఎంటర్ కావడానికి మనం పీకాన్ రిజిస్టర్ని యూజ్ చేస్తాం. ఐడిల్ మోడ్ అంటే ఏంటి అని అంటే ఓన్లీ సిపియుకి క్లాక్ని కట్ చేయడం. మనకు సిపియు ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలి అని అంటే ఒక్కొక్క క్లాక్ పల్స్కి ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. క్లాక్ రాలేదనుకోండి ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ కాదు. సో ప్రాసెసర్ పని చేయట్లేదు అన్నట్టు. ప్రాసెసర్ ఎప్పుడైతే పని చేయదో అప్పుడు అది పవర్ సప్లైని యూటిలైజ్ చేసుకోలేదు అన్నట్టు. కాబట్టి ఇక్కడ పవర్ అనేది సేవ్ అయిపోతుంది. సో ఐడిల్ మోడ్లో ఓన్లీ సిపియుకి క్లాక్ని కట్ చేస్తాము. పవర్ డౌన్ మోడ్ అంటే ఏంటి అని అంటే సిపియుతో పాటు ఇంకా ఎక్స్ట్రా పెరిఫెరల్స్ కూడా ఉంటాయి. టైమర్స్, ఇంటరప్ట్స్, సీరియల్ పోర్ట్. సో వీటికి కూడా మనము క్లాక్ కట్ చేసినాం అనుకోండి, దాన్ని పవర్ డౌన్ మోడ్ అంటాం. పవర్ డౌన్ మోడ్లో ఎక్కువ పవర్ సేవ్ చేస్తాం మనము. ఐడిల్ మోడ్లో పవర్ డౌన్ మోడ్ కంటే తక్కువ పవర్ని సేవ్ చేస్తాం. ఇక్కడ ఈ పవర్ సేవింగ్ ఫీచర్ అనేది ఓన్లీ మైక్రో కంట్రోలర్ బేస్డ్ సిస్టంలోనే యూజ్ చేస్తాం మనం. ఏంటి మైక్రో కంట్రోలర్ బేస్డ్ సిస్టమ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాల్కులేటర్, కెమెరా, డిజిటల్ వాచ్, రిమోట్ కంట్రోల్, ఇవన్నీ మనకు మైక్రో కంట్రోలర్ బేస్డ్ సిస్టమ్స్. ఇవన్నీ మనకి ఏ పవర్ని యూజ్ చేసుకొని రన్ అవుతాయి అని అంటే స్టోర్డ్ పవర్. ఇక్కడ రన్నింగ్ పవర్ని యూజ్ చేసుకొని పనిచేసేటివి ఉంటాయి. నెక్స్ట్ స్టోర్డ్ పవర్ని యూజ్ చేసుకొని రన్ అయ్యేవి కూడా ఉంటాయి. కంప్యూటర్ ఉందనుకోండి, అది రన్నింగ్ పవర్తో పనిచేస్తుంది. అంటే కంటిన్యూస్గా మనం పవర్ సప్లై అనేది ఇచ్చినప్పుడు మాత్రమే అది పనిచేస్తుంది. మనం ఎప్పుడైతే ఈ సిస్టమ్ యూజ్ చేసుకుంటలేమో అప్పుడు ఏం చేస్తాం, మనం పవర్ సప్లైని కట్ చేసేస్తాం. ఎప్పుడైతే మనం షట్ డౌన్ చేసేసినామో మనం దానికి పవర్ సప్లై అనేది ఇవ్వట్లేదు. కానీ ఇక్కడ స్టోర్డ్ పవర్తో రన్ అయ్యే డివైసెస్ ఏవైతే ఉంటాయో అక్కడ మనం బ్యాటరీని రిమూవ్ చేయం. ఇక్కడ స్టోర్డ్ పవర్ ఏంటి, క్యాల్సీ ఉందనుకోండి, క్యాల్సీలో మనము బ్యాటరీతో ఆపరేట్ చేస్తాం. ఈ క్యాల్సీని, ఆ బ్యాటరీని మనం రిమూవ్ చేయము, పవర్ సప్లై మొత్తం రిమూవ్ చేయము. బ్యాటరీ ఎప్పటికీ క్యాల్సీలో అట్లనే ఉంటుంది. మనం క్యాల్సీని ఒక 5 years వాడుతున్నాం అనుకోండి, ఆ 5 years అదే బ్యాటరీతో రన్ అవ్వాలి. మనం ఇయర్ మంత్లీ బ్యాటరీస్ అనేవి చేంజ్ చేయము. సో ఆ 5 years వరకు దాంట్లో ఉన్న చిన్న బ్యాటరీ పవర్తో ఇది పనిచేయాలి అని అంటే ఇక్కడ ఆ పవర్ సప్లై అనేది మనం ఎప్పుడైతే క్యాల్సీని వాడామో ఒక క్లాస్లో వాడిన తర్వాత నెక్స్ట్ ఆ డే మొత్తం వాడకపోవచ్చు, ఒక 1 week వాడకపోవచ్చు. అప్పుడు ఆ బ్యాటరీ నుంచి పవర్ సప్లై అనేది పెరిఫెరల్కి కానీ సిపియుకి కానీ వెళ్ళొద్దు. అప్పుడే దాంట్లో ఉన్న పవర్ అనేది డ్రైన్ అవ్వకుండా అదే విధంగా ఉంటుంది. సో పవర్ డౌన్ మోడ్కి వెళ్ళాలన్నా ఐడిల్ మోడ్లోకి వెళ్ళాలన్నా మనం ఇక్కడ పీకాన్ రిజిస్టర్లో ఆ బిట్స్ 1 చేసినాం అనుకోండి, అప్పుడు అవి పీడీలో 1 ఉంచితే పవర్ డౌన్ మోడ్ అవుతుంది. ఐడిఎల్లో 1 ఉంచినాం అనుకోండి, అది ఐడిల్ మోడ్ అవుతుంది. రెండిట్లో 1 ఇచ్చినాం అనుకోండి, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి అని అంటే పవర్ డౌన్ మోడ్. సో పవర్ డౌన్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా. ఈ పీకాన్ గురించి డిస్కస్ చేద్దాం మనం. ఇక్కడ ఏంటి ఈ క్లాక్ కట్ చేయడం అనే దాని గురించి ఒక సర్క్యూట్ ఉంది చూడండి. ఇక్కడ క్రిస్టల్ ఆసిలేటర్ మనకు ఫ్రీక్వెన్సీ జనరేట్ చేస్తుంది. ఏదైతే ఫ్రీక్వెన్సీ ఉంటుందో ఆ ఫ్రీక్వెన్సీని మనము ఒక యాండ్ గేట్కి ఇచ్చినాం. ఇక్కడ యాండ్ గేట్కి 2 ఇన్పుట్స్ ఉన్నాయి. ఒక ఇన్పుట్ నుంచి క్రిస్టల్ ఆసిలేటర్ ఫ్రీక్వెన్సీ అనేది వస్తుంది. సో క్రిస్టల్ ఆసిలేటర్ ఫ్రీక్వెన్సీ ఈ విధంగా 10101010 ఒక ఇన్పుట్ యాండ్ గేట్కి. నెక్స్ట్ ఇక్కడ పీడీ బిట్ ఉంది కదా, సో ఈ పీడీ బిట్ నుంచి ఇంకొక ఇన్పుట్ అనేది వస్తుంది. క్రిస్టల్ ఆసిలేటర్ జనరేట్ చేసిన ఫ్రీక్వెన్సీ డివైడెడ్ బై 12 MHz డివైడెడ్ బై 12 అంటే మనకి 1 MHz ఫ్రీక్వెన్సీ అనేది 1 microsecondకి ఒక క్లాక్ వస్తుంది. సో ఈ క్లాక్ ఇక్కడ మైక్రో కంట్రోలర్లో ఉండే అన్ని పెరిఫెరల్స్కి వెళ్తుంది ఈ క్లాక్. నెక్స్ట్ సిపియుకి కూడా ఇదే క్లాక్ వెళ్తుంది. ఇక్కడ క్రిస్టల్ ఆసిలేటర్ డివైడెడ్ బై 12 సర్క్యూట్ నుంచి డైరెక్ట్గా క్లాక్ అనేది అన్ని పెరిఫెరల్స్కి వెళ్తుంది. కానీ సిపియుకి క్లాక్ మాత్రం యాండ్ గేట్ నుంచి వెళ్తుంది. సో ఈ యాండ్ గేట్కి ఒక ఇన్పుట్ మనకు ఈ డివైడ్ బై 12 సర్క్యూట్ నుంచి వచ్చే ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఇంకొక ఇన్పుట్ ఏంటి అని అంటే ఈ ఐడిల్ బిట్ ఉంది కదా మనకు, ఆ బిట్ నుంచి ఒక ఇన్పుట్. క్లాక్ని ఓన్లీ సిపియుకి వెళ్ళకుండా కట్ చేయడాన్ని మనం ఏమంటామంటే ఐడిల్ మోడ్ అని అంటాం. సో ఐడిల్ మోడ్లో సిపియుకి మాత్రమే క్లాక్ రాదు, వీటన్నిటికీ క్లాక్ అనేది వెళ్తుంది. ఏ విధంగా ఈ ఐడిల్ మోడ్ని సెట్ చేస్తామనంటే పీకాన్ రిజిస్టర్లో ఐడియల్ బిట్ ఉంది కదా, ఆ బిట్ దగ్గర 1 ఉంచినాం అనుకోండి, మనకు క్లాక్ అనేది సిపియుకి రాదు. ఏ విధంగా సిపియుకి రాకుండా కట్ చేస్తాం మనం అని అంటే చూడండి, ఇక్కడ క్రిస్టల్ ఆసిలేటర్ నుంచి ఫ్రీక్వెన్సీ జనరేట్ అవుతుంది. సో ఈ ఫ్రీక్వెన్సీ అనేది ఇక్కడ యాండ్ గేట్ దగ్గరికి వచ్చింది. ఈ యాండ్ గేట్ నుంచి
ఒక ఇన్పుట్ వచ్చింది కాబట్టి ఇంకొక ఇన్పుట్ ఇక్కడ పవర్ డౌన్ బిట్ అనేది ఉంది. సో ఈ పవర్ డౌన్ బిట్ దగ్గర మనము 0 ఉంచాం అనుకోండి. పీకాన్ రిజిస్టర్లో పీడీ బిట్ 0 ఉంది. సో పీడీ 0 కాబట్టి పీడీ బార్ ఏమవుతుంది 1 అవుతుంది. సో ఇక్కడ 1 ఒక ఇన్పుట్ 1 ఉంది కాబట్టి మనకి ఇక్కడ నుంచి వచ్చే ఇన్పుట్ అనేది 1 ఉన్నదనుకోండి అవుట్పుట్ 1 అవుతుంది. 0 ఉందనుకోండి 0 అవుతుంది. సో ఏదైతే ఇన్పుట్ ఇక్కడ వచ్చిందో అదే అండ్ గేట్ అవుట్పుట్ కూడా అదే వస్తుంది. సో ఫ్రీక్వెన్సీ 101010 అట్లా వస్తుంది కాబట్టి అట్లనే 101010 ఫ్రీక్వెన్సీ డివైడర్ సర్క్యూట్కి వస్తుంది. సో ఫ్రీక్వెన్సీ డివైడర్ సర్క్యూట్ దాన్ని 12తో డివైడ్ చేస్తుంది. వేరే ఫ్రీక్వెన్సీ అనేది జనరేట్ అయింది. ఇప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని పెరిఫెరల్స్కి డైరెక్ట్గా వెళ్ళిపోయింది. సో పెరిఫెరల్స్ అన్నిటికీ క్లాక్ అనేది వెళ్ళింది. ఇప్పుడు క్లాక్ సిపియుకి రావాలి అని అంటే ఇక్కడ క్లాక్ అనేది వస్తుంది. ఈ క్లాక్ అనేది సిపియుకి వెళ్ళాలి అని అంటే ఈ ఐడిల్ బిట్ 1 0 దాన్ని బట్టి క్లాక్ అనేది ఇక్కడ వెళ్తుంది. ఓకే, మనం పీకాన్ రిజిస్టర్లో ఐడియల్ని 0 ఉంచినాం అనుకోండి. ఐడియల్ 0 అయితే ఇక్కడ ఐడియల్ బార్ ఇది. సో ఐడియల్ బార్ ఏమవుతుంది 1 అవుతుంది. 1 అయిందనుకోండి ఒక ఇన్పుట్ 1 కాబట్టి ఇక్కడ నుంచి ఏదైతే వస్తుందో క్లాక్ 101010 వస్తుంది కదా. 1 వచ్చినప్పుడు 1, 0 వచ్చినప్పుడు 0. సో ఏ విధంగా అయితే క్లాక్ వస్తుందో అదే విధంగా అవుట్పుట్ దగ్గరికి క్లాక్ అనేది వెళ్తుంది. సో ఐడిల్ బిట్ని మనం ఏం చేసినాం అక్కడ 0 ఉంచినాం కాబట్టి ఎప్పుడైతే ఐడిల్ బిట్ 1 ఉంచుతామో అక్కడ 1 ఉంది కాబట్టి ఐడియల్ బార్ ఏమవుతుంది 0 అవుతుంది. సో ఇక్కడ 0 అనేది వెళ్తుంది. ఇక్కడ 101010 క్లాక్ అనేది వచ్చింది. 1010 క్లాక్ ఇక్కడ నుంచి వస్తుంది కానీ ఈ బిట్ అనేది 0 ఉంది. సో ఐడియల్ బార్ అనేది 0 ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఏదొచ్చినా 1 వచ్చినా 0 వచ్చినా అవుట్పుట్ 0 అవుతుంది. ఎందుకంటే AND గేట్లో ఒక ఇన్పుట్ 0 అయితే అవుట్పుట్ అనేది 0. అంటే ఇక్కడ క్లాక్ ఏం రావట్లేదు. సిపియుకి ఇప్పుడు ఇక్కడ క్లాక్ రావట్లేదు. ఎప్పుడు రాదు అని అంటే ఐడిఎల్ పీకాన్ రిజిస్టర్లో ఐడియల్ 1 ఉంటే ఇక్కడ ఇది 0 అవుతుంది. ఎందుకంటే ఇది ఐడియల్ బార్ ఇది. ఓకేనా, అక్కడ 1 ఉంచాలి. పీకాన్లో ఏముంచాలి 1 ఉంచాలి. అప్పుడు ఇక్కడ 0 వెళ్తుంది AND గేట్కి. అప్పుడు క్లాక్ అనేది సిపియుకి వెళ్ళదు. ఇప్పుడు క్లాక్ సిపియుకి వెళ్ళదు కాబట్టి దాన్ని ఏమంటున్నాం మనము ఐడిల్ మోడ్ అంటే స్లీప్ మోడ్ లాగా. మొబైల్ ఫోన్ తీసుకోండి. మొబైల్ ఫోన్లో మనము కొద్దిసేపు మొబైల్ని వాడకుండా అక్కడ పక్కన పెట్టేసండి. అదేమవుతుంది డిస్ప్లే అనేది ఆఫ్ అయిపోతుంది. మెయిన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సింది ప్రాసెసర్. సో ఆ ప్రాసెసర్కి ఇప్పుడు క్లాక్ వెళ్ళదు. ఎప్పుడైతే స్లీప్ మోడ్లోకి వెళ్తుందో ప్రాసెసర్కి క్లాక్ వెళ్ళట్లేదు. కానీ దాంట్లో ఉండే టైమర్స్, సీరియల్ పోర్టు ఇవన్నీ పనిచేస్తూనే ఉంటాయి. మనం అలారం సెట్ చేసుకొని ఉంచినాం అనుకోండి అంతకుముందుకే ఆ అలారం అనేది ఇప్పుడు మొబైల్ ఫోన్ స్లీప్ మోడ్లోకి వెళ్ళినంత మాత్రాన ఏదైతే అలారం సెట్ చేసినామో దాంట్లో ఏం డిలే రాదు. అంటే బ్యాక్గ్రౌండ్లో ఆ టైమర్ అనేది పని చేస్తూనే ఉందన్నట్టు. టైమర్ పని చేయాలి అంటే దానికి క్లాక్ కావాలి. అంటే ఇక్కడ ఓన్లీ ప్రాసెసర్కి మాత్రమే క్లాక్ వెళ్ళట్లేదు. మెయిన్ ప్రోగ్రామ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. ఏదైతే సబ్ ప్రోగ్రామ్స్ ఉంటాయో, ఇంటరప్ట్ ప్రోగ్రామ్స్ ఉంటాయో అవన్నీ బ్యాక్గ్రౌండ్లో ఎగ్జిక్యూట్ అయితేనే ఉంటాయి. అవన్నీ ఎగ్జిక్యూట్ కావాలంటే వాటికి క్లాక్ వెళ్ళాలి. వాటికి ఇక్కడ క్లాక్ వెళ్తుంది. స్లీప్ మోడ్ ఐడిల్ మోడ్ ఈజ్ ఈక్వల్ టు స్లీప్ మోడ్. మన మొబైల్ ఫోన్స్లో స్లీప్ మోడ్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇక్కడ ఐడిల్ మోడ్ 8051 మైక్రో కంట్రోలర్లో ఉంటుంది. సో ఇది ఐడిల్ మోడ్. నెక్స్ట్ పవర్ డౌన్ మోడ్. పవర్ డౌన్ మోడ్ అంటే ఇక్కడ ఏ పెరిఫెరల్కి కూడా క్లాక్ వెళ్ళదు. సిపియుతో పాటు ఇంక పెరిఫెరల్స్ ఉన్నాయి కదా, ఇంకా టైమర్స్, ఇంటరప్ట్, సీరియల్ పోర్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటికి కూడా క్లాక్ వెళ్ళదు. దీన్ని పవర్ డౌన్ మోడ్ అంటాం. ఈ పవర్ డౌన్ మోడ్ ఏ విధంగా సెట్ చేస్తాం మనము అని అంటే ఇక్కడ చూడండి క్లాక్ ఇక్కడ నుంచి వచ్చేసింది. ఈ క్లాక్ ఇప్పుడు ఫ్రీక్వెన్సీ డివైడర్ సర్క్యూట్ నుంచి పెరిఫెరల్స్ అన్నిటికీ వెళ్ళాలి అని అంటే ఫస్ట్ AND గేట్ దగ్గర అవుట్పుట్ రావాలి. సో AND గేట్ దగ్గర ఈ ఫ్రీక్వెన్సీయే రావాలి. అప్పుడు మాత్రమే క్లాక్ అనేది వెళ్తుంది. సో ఇది రావాలి అంటే మనకు పీడీ బిట్ ఉంది కదా పీకాన్ రిజిస్టర్లో, ఆ పీడీ బిట్ 1 ఉందనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది 1 ఉంటే ఇక్కడ ఉన్నది ఏంటిది పీడీ బార్. ఇది ఏమవుతుంది 0 అవుతుంది. ఎప్పుడైతే పీడీ 1 ఉంటుందో ఇక్కడ పీడీ బార్ 0 అవుతుంది. 0 అయింది కాబట్టి AND గేట్ ఒక ఇన్పుట్ 0. AND గేట్కి ఒక ఇన్పుట్ 0 ఉంటే దాని అవుట్పుట్ ఏమవుతుంది 0నే ఉంటుంది. అంటే క్లాక్ అనేది అవుట్పుట్ రావట్లేదు. ఇక్కడ రాదు కాబట్టి ఈ ఫ్రీక్వెన్సీ డివైడ్ సర్క్యూట్ నుంచి కూడా ఏ క్లాక్ వెళ్ళదు. ఇప్పుడు క్లాక్ అనేది పెరిఫెరల్స్కి వెళ్ళట్లేదు. ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఎంత 0, అసలు క్లాకే లేదు. సో ఆ క్లాక్ అనేది ఇప్పుడు ఈ పెరిఫెరల్స్కి వెళ్ళదు, ఇక్కడ కూడా వెళ్ళదు. పీకాన్ రిజిస్టర్లో ఐడిఎల్ బిట్ 0 ఉంచినా కూడా, అంటే ఇక్కడ ఏమైంది 1 అయినా కూడా
క్లాక్ సిపియు దగ్గరికి రాదు, ఎందుకంటే ఇక్కడ అసలు క్లాకే లేదు. క్లాక్ లేనప్పుడు సిపియుకి క్లాక్ రాదు. ఓకే, ఇక్కడ నుంచి ఏ క్లాక్ రావట్లేదు కాబట్టి ఇంటర్నల్గా ఉండే అన్ని పెరిఫెరల్స్కి కూడా క్లాక్ అనేది రావట్లేదు. సో ఈ విధంగా మనము ఐడిల్ మోడ్, పవర్ డౌన్ మోడ్ అనేది సెట్ చేసాము. ఈ ఐడిల్ మోడ్, పవర్ డౌన్ మోడ్స్ వల్ల చాలా పవర్ అనేది సేవ్ అవుతుంది. మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ చూసినాం కదా, క్యాలిక్యులేటర్, రిమోట్ కంట్రోల్, ఇవన్నీ వీటిలో కొన్ని ఇయర్స్, మంత్స్ చిన్న బ్యాటరీస్తో రన్ అవ్వాలి అని మళ్ళీ మనము ఒక మెయిన్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలి అని అనుకున్నాం అంటే మనం పవర్ డౌన్ మోడ్ నుంచి బ్యాక్ రావాలి. అంటే పవర్ డౌన్ మోడ్ని టర్మినేట్ చేసేసి మెయిన్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి రావాలి మైక్రో కంట్రోలర్. నెక్స్ట్ ఐడిల్ మోడ్లో ఉన్నా కూడా ఈ ఐడిల్ మోడ్ని టర్మినేట్ చేయాలి, మళ్ళీ మెయిన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలి, అంటే క్లాక్ సిపియుకి రావాలి. ఈ పవర్ డౌన్ మోడ్ని, ఐడిల్ మోడ్ని ఏ విధంగా టర్మినేట్ చేస్తాం అనేది మనము పీకాన్ రిజిస్టర్తో పాటు చూద్దాము. సో ఇది పీకాన్ రిజిస్టర్. ఈ పీకాన్ రిజిస్టర్ స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్. ఇది బిట్ అడ్రసబుల్ రిజిస్టర్ కాదు. బిట్ అడ్రసబుల్ రిజిస్టర్ అనుకోండి, మనం ఈజీగా 1-0ని సెట్ చేయొచ్చు. నేను ఐడిల్ మోడ్లోకి ఎంటర్ అవ్వాలి. ఐడిల్ మోడ్కి ఎంటర్ అవ్వాలి అని అంటే ఈ బిట్ దగ్గర ఏముంచాలి? 1 ఉంచాలి. ఒకవేళ ఇది బిట్ అడ్రసబుల్ రిజిస్టర్ అయితే సింపుల్గా నేను ఏం రాస్తా, ఇన్స్ట్రక్షన్ సెట్ బి పీకాన్ .0 అని రాసిన అనుకోండి, ఏమవుతుంది? ఇప్పుడు ఈ బిట్ 1 అయిపోతుంది సింపుల్గా. కానీ ఇది బిట్ అడ్రసబుల్ రిజిస్టర్ కాదు. బిట్ అడ్రసబుల్ రిజిస్టర్ కాదు కాబట్టి నేను ఇక్కడ వేరే ఇన్స్ట్రక్షన్ని యూజ్ చేయాలి. నేను ఇప్పుడు మూవ్ పీకాన్ #01h అనే ఇన్స్ట్రక్షన్ వాడిన అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది? 01 అంటే ఏంటి? 00000001. సో లాస్ట్ బిట్ 1 ఉంది కాబట్టి ఇక్కడ 1 వచ్చేస్తుంది. రిమైనింగ్ బిట్స్ అన్నీ 0 అయిపోతాయి. ఇప్పుడు ఇది ఐడిల్ మోడ్లోకి వెళ్ళింది, అంటే మైక్రో కంట్రోలర్ ఐడిల్ మోడ్లోకి వెళ్ళింది. నేను ఐడిల్ మోడ్ని సెట్ చేసిన, కానీ ఈ మూవ్ ఇన్స్ట్రక్షన్ వాడడం వల్ల ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఏంటి ఆ డిసడ్వాంటేజ్ అని అంటే, ఇక్కడ పీడీ బిట్, ఐడిల్ బిట్ మాత్రమే కాకుండా ఈ GF1, GF0 అనే బిట్స్ ఉన్నాయి. ఇవేంటంటే జనరల్ పర్పస్ ఫ్లాగ్ బిట్స్. ఇక్కడ 1, 0 ఏవైనా మన స్టేటస్ని రిజల్ట్ వచ్చినప్పుడు మనకు ఏదో ఒక స్టేటస్ జనరేట్ అవుతుంది. ఆ స్టేటస్ అనేది ఇక్కడ తీసుకొచ్చి నువ్వు స్టోర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇది 0 అని స్టోర్ చేసి ఉంచుకున్నాం అనుకున్నాం. ఈ నెక్స్ట్ ఈ 3 బిట్స్ ఏంటంటే డోంట్ కేర్ బిట్స్. ఇక్కడ 0 ఉన్న 1 ఉన్న ఏం చేంజ్ ఉండదు. ఇంకొక ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే SMOD. ఈ SMOD అనేది మనం సీరియల్ పోర్ట్ కమ్యూనికేషన్లో బాడ్ రేట్ జనరేషన్లో యూజ్ చేస్తాం. బాడ్ రేట్ అనేది డబుల్ అవ్వాలనుకోండి, ఇక్కడ మనం ఏం చేస్తాము? SMOD బిట్ని యూజ్ చేస్తాం. సో 1 ఉంటే బాడ్ రేట్ అనేది డబుల్ అవుతుంది. 0 ఉందనుకోండి, నార్మల్ బాడ్ రేట్తో సీరియల్ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ 1 ఉందనుకోండి ఎగ్జాంపుల్గా. సో ఎప్పుడైతే మనము మూవ్ పీకాన్ #01 అనేది స్టోర్ చేసినామో అప్పుడు ఏమవుతుంది? అన్ని 0లు అయిపోతాయి. ఇంతమందికి ఇక్కడ 1 ఉండేది, ఓకే, ఇక్కడ కూడా 1 ఉండేది, కానీ ఇప్పుడు ఏమవుతున్నాయి? అన్ని 0లు అయిపోతున్నాయి. ఎప్పుడైతే నువ్వు ఐడిల్ మోడ్లోకి వెళ్ళాలనుకుంటావో అప్పుడు ఏమవుతుంది? అన్ని బిట్స్ 0 అయిపోతున్నాయి, ఇది ఒక్కటి మాత్రమే 1 అయిపోతుంది. ఈ విధంగా జరగవద్దు, ఓకేనా? SMOD అనేది 1 ఉండాలి. నీకు బాడ్ రేట్ అనేది సేమ్ బాడ్ రేట్ అనేది ఉండాలి. నెక్స్ట్ మీకు ఇప్పుడు టైమర్కి క్లాక్ అనేది వెళ్ళాలి కదా, సో ఆ క్లాక్ అనేది ఏ విధంగా వెళ్ళాలి? డబుల్ బాడ్ రేట్తో వెళ్ళాలి అని నేను ప్రోగ్రామ్ చేసిన. సో డబుల్ బాడ్ రేట్లో వెళ్ళాలని ప్రోగ్రామ్ చేసినప్పుడు నువ్వు ఎప్పుడైతే ఐడిల్ మోడ్లోకి ఎంటర్ అవుతావో సిపియుకి క్లాక్ కట్ అయిపోయింది. సిపియుకి క్లాక్ కట్ అయినంత మాత్రాన వేరే పెరిఫెరల్స్ అన్నిటికీ క్లాక్ స్పీడ్ అనేది తగ్గొద్దు, సేమ్ క్లాక్ స్పీడే వెళ్ళాలి. అట్లాంటప్పుడు SMOD అనేది 1 ఉండాలి. సో ఈ బిట్స్ అనేవి ఏవి ఆల్టర్ అవ్వకుండా ఓన్లీ ఈ బిట్ మాత్రమే 1 కావాలి. అట్లా కావాలి అని అంటే ఏం ఇన్స్ట్రక్షన్ వాడతామనంటే ORL, ఆర్ లాజిక్ ఇన్స్ట్రక్షన్. ORL పీకాన్ #01h. ఇప్పుడు ఆర్ లాజిక్ ఇన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడ ఏముంది? 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ ఏవైనా ఉండొచ్చు, 1 or 0 ఏవైనా ఉండొచ్చు, 0, 0, 0 ఉన్నాయని అనుకుందాం. సో ఎప్పుడైతే ఆర్ లాజిక్ రాస్తామో, నేను ఆర్ లాజిక్ అంటే ఏంటిది? ఇక్కడ ఉండే బిట్స్కి, ఈ 8 బిట్స్కి ఆర్ ఆపరేషన్ జరుగుతుంది. ఇక్కడ ఉండే బిట్స్ ఏంటి? 8 బిట్స్ 0, 0, 0, 0, 0, 0, 0, 1. ఇక్కడ ఉండే 8 బిట్స్ ఏంటివి? 1, 0, 0, 0, 1, 0, 0. ఓకే, ఈ రెండింటికి ఆర్ ఆపరేషన్ జరిగితే 1 వస్తుంది. ఓకే, ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది? 1 వస్తుంది. 100, 100, 1 అనేది అవుతుంది. ఐడిల్ బిట్ 1 అయింది. రిమైనింగ్ బిట్స్, ఈ 2 బిట్స్ 0 ఉన్నాయి కాబట్టి 0నే ఉన్నాయి అవి. నెక్స్ట్
ఈ ఫ్లాగ్ బిట్ 1 ఉండే, సో 1 ఉంది. రిమైనింగ్ 3 0 ఉండే, అది 0 ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ స్మార్ట్ 1 ఉంది, ఇక్కడ 1 వచ్చేసింది. సో ఎప్పుడైతే మనం ఆర్ లాజిక్ని యూజ్ చేసినామో అప్పుడు ఏమవుతుంది, ఈ బిట్స్ ఏవి ఆల్టర్ అవ్వకుండా ఓన్లీ ఐడిల్ మోడ్లోకి ఎంటర్ అవుతున్నాం. సో మనం ఎప్పుడైతే ఈ మోడ్స్ ఐడిల్ మోడ్ కానీ పవర్ డౌన్ మోడ్ కానీ సెట్ చేయాలనుకుంటామో అప్పుడు మనం ఏ ఇన్స్ట్రక్షన్ యూజ్ చేయాలి, ఆర్ లాజిక్ ఇన్స్ట్రక్షన్ని యూజ్ చేయాలి. డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్ని వాడొద్దు. ఆ విధంగా వాడితే మనకు ప్రీవియస్ డేటా అనేది లూజ్ అవుతాం కాబట్టి ఆర్ లాజిక్ ఇన్స్ట్రక్షన్స్ని వాడాలి. సో ఇక్కడ పీకాన్కి అడ్రస్ ఏంటి అని అంటే 87H. సో ఇన్స్ట్రక్షన్ ఏం రాస్తామంటే మనము ORL 87H #01H. ఇప్పుడు రాసినప్పుడు ఏమవుతుంది, ఐడిల్ మోడ్లోకి వెళ్తుంది. పవర్ డౌన్ మోడ్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి, ORL 87H #02H. సో అప్పుడు ఏమవుతుంది, పీడీ బిట్ 1 అయిపోతుంది. సో ఐడిల్ మోడ్ అంటే ఏంటి, పవర్ డౌన్ మోడ్ అంటే ఏంటో నేర్చుకున్నాం మనము. సో టర్మినేషన్ ఆఫ్ ఐడిల్ మోడ్ అండ్ టర్మినేషన్ ఆఫ్ పవర్ డౌన్ మోడ్ అంటే పవర్ డౌన్ మోడ్ నుంచి ఏ విధంగా బ్యాక్ రావాలి, మళ్ళీ మెయిన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలి అని అంటే క్లాక్ సిపియూకి వెళ్ళాలి ఐడిల్ మోడ్లో. అది ఏ విధంగా జరుగుతుంది అని అంటే ఫస్ట్ ఐడిల్ మోడ్ గురించి చూద్దాము. సో 8051లో ఐడిల్ మోడ్లోకి ఎంటర్ అవ్వాలంటే పీకాన్లో ఐడిల్ బిట్ని 1 చేయాలి. దానికి ఇన్స్ట్రక్షన్ ఏంటి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, 87H #01 ORL ఇన్స్ట్రక్షన్. ఇప్పుడు దీంట్లో ఏమవుతుంది, ఓన్లీ సిపియూకి క్లాక్ కట్ అయిపోతుంది. దీంట్లో 80% పవర్ అనేది సేవ్ అయిపోతుంది. దీంట్లో క్లాక్ ఓన్లీ సిపియూకి కట్ అయింది కాబట్టి రిమైనింగ్ సర్క్యూట్స్కి క్లాక్ అనేది వెళ్తుంది. అవి ఒక 20% వరకు పవర్ని యూజ్ చేసుకుంటాయి. ఈ మోడ్లో ఏం జరుగుతుందంటే పీసీ ఎస్పీ ఏ రిజిస్టర్ పిఎస్డబ్ల్యూ రిజిస్టర్స్ వీటిలో ఉండే వాల్యూ అనేది చేంజ్ అవ్వదు, ఆల్టర్ అవ్వదు. సేమ్ ఇంతకుముందుకు ఏదైతే మనం ఐడిల్ మోడ్లోకి రాకముందుకు ఏవైతే వాల్యూస్ ఉంటాయో దాంట్లో అవే వాల్యూస్ ఇక్కడ రీటైన్ అయ్యి ఉంటాయి, అంటే అక్కడే ఉంటాయి అన్నమాట. అవి స్టోర్ అయ్యే ఉంటాయి, డిలీట్ అవ్వవు, ఎరేజ్ అవ్వవు. ఓకేనా, ఇది ఐడిల్ మోడ్. ఈ ఐడిల్ మోడ్ని ఏ విధంగా మనం టర్మినేట్ చేయాలి, ఐడిల్ మోడ్ నుంచి మళ్ళీ బ్యాక్ ఎట్లా రావాలి అంటే ఇక్కడ 2 వేస్ ఉంటాయి. ఒకటి ఇంటరప్ట్, ఇంకొకటి రీసెట్టింగ్. ఇంటరప్ట్ అంటే ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు సిపియూతో వర్క్ చేస్తున్నాము. ఈ సిస్టంలో మనం కొద్దిసేపు పని చేసిన తర్వాత ఆ సిస్టమ్ పక్కన పెట్టేసి వెళ్ళిపోయాను. అప్పుడు ఏమవుతుంది, ఆ సిస్టము స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. మనం వచ్చిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు మనము ఆ స్లీప్ మోడ్ నుంచి బయటికి రావడానికి ఏం చేస్తాము, మౌస్ని కదిలియడం లేదా ఏదైనా ఒక కీని ప్రెస్ చేసినాం. అప్పుడు ఏమవుతుంది అని అంటే మళ్ళీ నార్మల్ మోడ్లోకి వచ్చేస్తుంది. సో మౌస్ని కదిలియడం అనేది ఒక ఇంటరప్ట్, అంటే మౌస్ ప్రోగ్రామ్ అనేది, ఈ మౌస్ ఇంటరప్ట్ అనేది అక్కడ సిపియూకి వెళ్తుంది. నెక్స్ట్ కీబోర్డ్లో ఏదైనా కీ ప్రెస్ చేసినాం అనుకోండి, కీబోర్డ్ నుంచి ఇంటరప్ట్, కీబోర్డ్లో మైక్రో కంట్రోలర్ ఉంటుంది, ఆ మైక్రో కంట్రోలర్ ఏం చేస్తుంది, సిపియూకి ఇంటరప్ట్ని పంపించేస్తుంది. సో మొబైల్ ఫోన్ అనుకోండి, మొబైల్ ఫోన్ పక్కన పెట్టేసి వెళ్ళిపోయినాం కదా, స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోయింది. మళ్ళీ మనం మెయిన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలి, ఏదైనా డేటాని చూడాలనుకో, వేరే ఏదో అప్లికేషన్ ఓపెన్ చేయాలనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనం, పవర్ బటన్ ఉంటుంది కదా, పవర్ బటన్ని ప్రెస్ చేస్తాం. లేదంటే కొన్ని మొబైల్ ఫోన్స్లో మన స్క్రీన్ మీద 2 times టచ్ చేసినాం అనుకోండి, అది మళ్ళీ మెయిన్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి రెడీ అయిపోతాను అనమాట. సో ఈ విధంగా స్లీప్ మోడ్లో నుంచి మనము బయటికి రావచ్చు. సో ఇది ఇంటరప్ట్ అంటే ఐడిల్ బిట్ రీసెట్. ఐడిల్ బిట్ని రీసెట్ చేయడానికి మనము ఈ ఇంటరప్ట్ని యూజ్ చేసేస్తాము. ఇక్కడ ఒరిజినల్ స్టేట్ అనేది రీస్టోర్ అవుతుంది. మనం ఎక్కడైతే ఉన్నామో, ఇంతకుముందుకు ఒక మూవీ చూస్తున్నాం అనుకోండి, మూవీ చూస్తున్నప్పుడు మనం మధ్యలో ఆపేసి వెళ్ళిపోయినప్పుడు అది స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోయింది. స్లీప్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం వచ్చినప్పుడు స్లీప్ మోడ్లో నుంచి బయటకు వచ్చేయాలి, అంటే టర్మినేట్ చేస్తున్నాము. సో ఇప్పుడు మొబైల్ స్క్రీన్ మీద 2 times టచ్ చేసినాము, లేకపోతే పవర్ బటన్ ప్రెస్ చేసినాము, ఓపెన్ చేసి చూసినాం అనుకోండి, మూవీ మనం ఎక్కడైతే ఆపేసినామో అక్కడే ఉంటుంది కదా. సో ఇది ఐడిల్ మోడ్ టర్మినేషన్లో ఇంటరప్ట్తో టర్మినేట్ చేస్తే ఒరిజినల్ స్టేట్ అనేది రీస్టోర్ అవుతుంది. అదే మనం రీసెట్ అంటే ఏంటంటే స్విచ్ ఆన్ అనమాట. సో మనం ఇక్కడ మళ్ళీ స్విచ్ ఆన్ చేస్తాము, మొత్తం సిస్టమ్ని స్విచ్ ఆన్ చేస్తాం. ఇది ఎప్పుడు జరుగుతుంది అని క్యాలిక్యులేటర్ని కొద్దిసేపు వాడేసినాము, వాడి పక్కన పెట్టేసి వెళ్ళిపోయాము. పక్కన పెట్టి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు వచ్చి చూసినావు అనుకోండి, అక్కడ మళ్ళీ దాన్ని స్విచ్ ఆన్ చేయాలి. ఓకేనా, పవర్ డౌన్ మోడ్లోకి వెళ్తుంది. ఎప్పుడైతే రీసెట్ చేస్తామో అంటే మళ్ళీ స్విచ్ ఆన్ చేస్తామో అప్పుడు ఒరిజినల్ స్టేట్ అనేది రాదు. ఒరిజినల్ స్టేట్ రాదు కాబట్టి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఉంటుంది అనమాట. సో ఇది ఐడిల్ మోడ్ టర్మినేషన్. నెక్స్ట్ పవర్ డౌన్ మోడ్. పవర్ డౌన్ మోడ్ అంటే ఏంటి, పీకాన్ రిజిస్టర్లో పీడీ బిట్ని 1 ఉంచితే అది పవర్ డౌన్ మోడ్ అంటారు. ఇక్కడ దానికి ఇన్స్ట్రక్షన్ ఏంటిది, ORL 87H #02H. ఇక్కడ మొత్తం చిప్ అనేది స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతుంది, అంటే ప్రాసెసర్తో పాటు అన్ని పెరిఫెరల్స్ కూడా స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతాయి. ఇక్కడ ఇంటర్నల్ ర్యామ్, SFRs
ఏవైతే వాల్యూస్ ఉంటాయో ప్రీవియస్గా ఆ వాల్యూస్ని మెయింటైన్ చేస్తాయి. ఈ పవర్ డౌన్ మోడ్ని టర్మినేట్ చేయాలంటే ఒకే ఒక వే ఉంటుంది. ఏంటి అదనంటే మళ్ళీ స్విచ్ ఆన్ చేయడమే. ఓకేనా, పవర్ డౌన్ మోడ్ అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు స్విచ్ ఆఫ్. సో దీనిలో నుంచి మళ్ళీ బయటకు రావాలంటే మళ్ళీ మనము స్విచ్ ఆన్ చేయాలి. మళ్ళీ మనం స్విచ్ ఆన్ చేసినప్పుడు ఒరిజినల్ స్టేట్ అనేది లూజ్ అయిపోతాము. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్ నుంచి. ఒరిజినల్ స్టేట్ అనేది లాస్ట్ అయిపోయినాము. కాకపోతే ఇక్కడ వీసీసీ అనేది 1 ఉంటుంది. ఎందుకు 1 ఉండాలి అని అంటే వీసీసీ పవర్ సప్లై అనేది కట్ అయిపోతే మనకి ఇంటర్నల్ ర్యామ్లో ఉండే డేటా అనేది లూజ్ అవుతాం కాబట్టి ఆ వీసీసీని అదే విధంగా మెయింటైన్ చేయాలి. ఇది ఐడిల్ మోడ్ అండ్ పవర్ డౌన్ మోడ్. పీకాన్ రిజిస్టర్ వెరీ సింపుల్ రిజిస్టర్. ఈ పీకాన్ రిజిస్టర్లో 8 బిట్స్లో 3 బిట్స్ డోంట్ కేర్ బిట్స్. నెక్స్ట్ 2 జనరల్ పర్పస్ ఫ్లాగ్ బిట్స్. ఇక్కడ యూజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 1 అంటే 1, 0 అయితే 0 ఇక్కడ స్టోర్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ పీడీ బిట్, ఐడిల్ బిట్ ఆల్రెడీ తెలుసు మనకు. ఎస్ మోడ్ అనేది సీరియల్ కమ్యూనికేషన్లో డబుల్ బాడ్ రేట్ జనరేట్ చేయడానికి. 1 అయితే బాడ్ రేట్ అనేది డబుల్ అవుతుంది, 0 ఉంచితే నార్మల్ బాడ్ రేట్ అనేది వస్తుంది. సో ఇది పీకాన్ రిజిస్టర్ గురించి మనం నేర్చుకున్నాము. ఇక్కడ క్లాక్ ఏ విధంగా ఇంటర్నల్ సర్క్యూట్స్కి అండ్ సిపియుకి కూడా ఎట్లా వెళ్తుంది అనేది. సో పీడీ బిట్, ఐడిల్ బిట్ని మనం పీకాన్ రిజిస్టర్లో చేంజ్ చేస్తే ఇక్కడ ఇన్పుట్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. అక్కడ 1 ఉంటే ఇక్కడ 0 వెళ్తుంది, ఇక్కడ 0 ఉంటే ఇక్కడ 1 వెళ్తుంది. సో ఇది 8051లో పవర్ సేవింగ్ ఫీచర్ అండ్ పీకాన్ రిజిస్టర్. అర్థమైంది అనుకుంటున్నా మీకు. అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.